అమరావతి రైతుల పరిస్థితి పెనం మీద నుంచి పొయ్యిలో పడ్డట్టుగా మారింది. రైతుల సమస్యలు పరిష్కరించడానికి 3 కమిటీ వేశారు. కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ ఆధ్వర్యంలో ఈ కమిటీ వేశారు. అయితే కేంద్ర మంత్రి అంతా తానే అన్నట్టుగా ప్రవర్తిస్తూ రైతులపై చిన్న చూపు చూస్తున్నాడని మండిపడుతున్నారు. సమస్యలు వినకుండా రివర్స్లో మాట్లాడుతున్నారని ఆగ్రహిస్తున్నారు. ఇదే పద్ధతి కొనసాగితే ప్రతిఘటన తప్పదని రైతులు హెచ్చరిస్తున్నారు. ఆయన అమరావతిలో మంత్రి కాదు, కేంద్రంలో మంత్రి. అమరావతి రైతులు ఎదుర్కొంటున్న సమస్యలు పరిష్కరించడానికి ఆయన నేతృత్వంలో 3 కమిటీని నియమించారు. అయితే అమెరికా నుంచి నేరుగా దిగుమతైన ఆ కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ తన నియంతృత్వ పోకడలతో రైతులను ఇబ్బంది పెడుతున్నారు. అధికారులు తమ గోడు వినటం లేదని మొరపెట్టుకుంటే నియమించిన 3 కమిటీ కూడా అలాగే తయారైందని రైతులు ఆవేదన చెందుతున్నారు. సమావేశాల్లో తాను చెప్పిందే వినాలని, రైతులు చెప్పింది తాను వినే ప్రసక్తే లేదంటూ కేంద్ర మంత్రి పెమ్మసాని వ్యవహరిస్తున్న తీరుతో ఆగ్రహం వ్యక్తమవుతోంది. రైతులతో సమావేశం ఏర్పాటు చేసిన 3 కమిటీ మేము చెప్పింది మీరు వినాల్సిందే అంటున్నారు కేంద్ర మంత్రి పెమ్మసాని. ఒక సమస్యను ఒకేసారి చెప్పాలని, ఒక వ్యక్తి ఒకేసారి మాట్లాడాలని, పదే పదే మాట్లాడినా, ఒక సమస్యను 10 మంది చెప్పినా తనకు ఎక్కడలేని కోపం వస్తుందని సెలవిస్తున్నారు. భూములు ఇచ్చిన రైతులతో మంత్రులు నిర్వహించిన సమావేశంలో పాల్గొన్నప్పుడు పొరపాటున ఫోన్ మోగితే బయటకు పంపిస్తామంటున్నారు. పైగా రైతులు యూట్యూబ్లు చూస్తున్నారంటూ స్వయంగా మంత్రే నిందలు మోపుతున్నారు. ఫోన్ సైలెంట్ లో పెట్టుకోండి, ఫోన్ మోగితే మీటింగ్ మధ్యలో బయటకు పంపిస్తాను అన్నారో చెప్పారు. అయినా యూట్యూబ్ వీడియోలు చూస్తా ఉన్నారు మీటింగ్ లో. అంటే ఇది వేల మంది రైతులకు సంబంధించినటువంటి విషయం. మేము ఇష్యూస్ని అర్థం చేసుకోవాలా? పద్ధతి ఉంటుంది కదా ఒక మీటింగ్కి. ఎవరిష్టం వచ్చినట్టు వాళ్ళు చేస్తానంటే ఎట్లా ఉంటుంది? ఇంకొక వ్యక్తి కూడా 4 సార్లు మాట్లాడారు, మిగిలిన అందరూ మాట్లాడాలి కదా. ప్రతిసారి నేనే మాట్లాడతాను, నేను చెప్పింది వినాలంటే ఎట్లా? మీటింగ్ అంటే ఒక ఎటిక్వెట్ ఉంటుంది, ఎవరైనా సరే అది పాటించాలి. అందులో ఏముంది? పంపిస్తాను, తప్పకుండా చెప్తాను, ఇప్పుడు కూడా చెప్తాను. రూల్స్ ఫాలో అవ్వాలి ఎవరైనా, నేనైనా మీరైనా. మీ ఇష్టం వచ్చినట్టు చేస్తానంటే కుదరదు కదా. మొదటి భూ సమీకరణలో రాజధాని కోసం భూములు ఇచ్చిన రైతుల సమస్యలు పరిష్కరించలేదని, తమకు ఫ్లాట్స్ ఇవ్వలేదని, వివిధ సమస్యలతో అధికారుల దగ్గరికి వెళ్లినా పట్టించుకోవటం లేదని రైతులు చెబుతున్నారు. అయితే కేంద్ర మంత్రి కూడా 2014 నుంచి 2019 వరకు ఉన్న సమస్యలను తమ వద్దకు తీసుకురావద్దని చెబుతున్నారట. రాజధాని ప్రకటన సమయంలో ఈ కేంద్ర సహాయ మంత్రి కనీసం టీడీపీలో కాదు కదా, దేశంలోనే లేరని, అసలు తాను ఎవరో కూడా అమరావతి రైతులకు తెలియదని అంటున్నారు. రాజధాని ఉన్న నియోజకవర్గం ఎస్సీ రిజర్వ్డ్ కావడంతో స్థానిక ఎమ్మెల్యే అమరావతి నిర్మించేది తానే అని చెప్పుకుంటున్న మున్సిపల్ మంత్రి నారాయణ కేంద్ర మంత్రి పెమ్మసానితో కలిపి చంద్రబాబు 3 సభ్య కమిటీని ఏర్పాటు చేశారు. ఈ కమిటీ రైతులతో చర్చించి సమస్యలు పరిష్కరించడంతో పాటు 2వ భూ సమీకరణ అంశాలపై కూడా నిర్ణయం తీసుకుంటుందని చంద్రబాబు చెప్పారు. రైతుల మాటలే కాదు, కమిటీలోని మరో 2 సభ్యుల మాటలు కూడా మంత్రి పట్టించుకోవటం లేదంటూ గతంలో జరిగిన సమావేశానికి, మొన్న జరిగిన సమావేశానికి మధ్య నిర్ణయాలను సైతం పెమ్మసాని పూర్తిగా మార్చేస్తున్నారని సమాచారం. 3వ సమావేశంలో ప్రతి గ్రామ కంఠాన్ని పరిశీలిస్తామని, 10 సెంట్ల పైన ఉన్నవి మాత్రమే పరిశీలిస్తామని మంత్రి ప్రకటించడంతో రైతులు ఒక్కసారిగా ఆశ్చర్యపోయారట. రైతులు బాధితులతో సంబంధం లేకుండా అధికారులు చెప్పిన విధంగానే నిర్ణయాలు తీసుకుంటున్నారంటూ కేంద్ర మంత్రి పెమ్మసానిపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. గ్రామాల్లో రోడ్ల నిర్మాణాలపై 2-3 సార్లు రైతులతో చర్చలు జరుపుదామని, మిగిలిన 2 సభ్యులు సూచిస్తే అవసరం లేదని అధికారులు చెప్పిన విధంగా రోడ్డు నిర్మాణం చేయాలని కేంద్ర మంత్రి హుకుం జారీ చేశారట. ఒకవేళ రైతులు ఎదురు తిరిగితే తమకు ఎటువంటి సంబంధమూ లేదని ఇతర సభ్యులు చెప్పటంతో అంతా తానే చూసుకుంటానని పెమ్మసాని వారికి చెప్పారట. సమస్యల పరిష్కారం కోసం 3 సభ్య కమిటీని ఏర్పాటు చేస్తే తమకు మరిన్ని కష్టాలు ఎదురవుతున్నాయని రైతులు ఆవేదన చెందుతున్నారు. కేంద్ర మంత్రి అధికారుల కంటే ఎక్కువగా రైతుల్ని అవమానిస్తున్నారని మండిపడుతున్నారు. ఇదే పద్ధతి కొనసాగితే ప్రతిఘటన తప్పదు అంటూ హెచ్చరికలు జారీ చేస్తున్నారు.